ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముహూర్తాన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందో తెలియదు, కానీ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకువెళ్తుంది. ఇకపోతే పెట్టుబడుల విషయానికి వస్తే మాత్రం అగ్రభాగం పెట్టుబడుల రంగమనే చెప్పుకోవాలి. ఈరోజు చూసుకుంటే దాదాపుగా SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డులో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలిపింది బోర్డు. అదే సమయంలో దాని కొద్ది గంటల ముందే నారా లోకేష్ గారు శ్రీ సిటీలో క్యారియర్ అయినటువంటి సంస్థకి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి మరి ముఖ్యంగా ఈ పెట్టుబడుల రంగాల్లో దాగి ఉన్నటువంటి సూత్రాలు ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఒక విషయం చెప్పండి. చాలా రాష్ట్రాలు ఈ రోజుకి 100 కోట్ల రూపాయల పెట్టుబడులు వాళ్ళ రాష్ట్రానికి ఆహ్వానించడానికి కావచ్చు, వాళ్ళ రాష్ట్రంలో గ్రౌండింగ్ చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్థికంగా వెనకబడ్డ రాష్ట్రాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కావచ్చు, ఒక పెట్టుబడి తీసుకోవాలంటే అనేక విశ్వ ప్రయత్నాలకి కష్టపడుతున్నారు వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం పరిస్థితి తారుమారని చెప్పుకోవాలి. 1000 కోట్ల పెట్టుబడి కూడా చిన్నదైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ పెట్టుబడులు చూసుకున్న దాదాపు ArcelorMittal కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవాళ NTPC కావచ్చు, లక్షల కోట్లే. ఒక్క SIPB సమావేశంలో ఈరోజు జరిగిన హైలైట్ ఏంటంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఆమోదం తెలపడం, మరోపక్క అనేక కంపెనీలు ఇంకా గ్రౌండింగ్కి సిద్ధంగా అవ్వడం. వీటి వెనుకున్న సూత్రం ఏంటంటే సక్సెస్ ఏంటంటారు, సీక్రెట్, వీటన్నిటి గురించి మీరేమంటారు? మీరు ఈ మధ్య పెద్ద కనపట్లేదు, కానీ ఒక 15-20 సంవత్సరాల క్రితం చాలా షాపుల్లో ఒక ఫోటో పెట్టుండేది. దాంట్లో 2 పార్ట్లు ఉండేది. ఆ ఫోటో ఒక ఫోటోనేమో నేను నగదు వ్యాపారం చేశాను అని ఉండేది, ఇంకొక దాంట్లో నేను అరువు వ్యాపారం చేశాను అని ఉండేది. ఈ నగదు వ్యాపారం చేసిన వ్యాపార సంస్థ యజమానేమో చాలా రిచ్గా ఉంటాడు. ఈ అరువు వ్యాపారం చేసిన వ్యాపారస్తుడేమో అందరికి అరువులు ఇచ్చాడు. ఇతను సరుకు నగదు మీద కొనుక్కొచ్చాడు, నగదుకు అమ్ముతున్నాడు. సో తనెవరికి అప్పు లేడు, తనకెవరు అప్పు లేరు. ఇతను అప్పుకి వ్యాపారం సరుకు తెస్తున్నాడు, ఇక్కడ అప్పులు ఇస్తున్నాడు. ఈ అప్పులు వసూలైతేనే తను సరుకు తెచ్చిన దగ్గర కట్టగలుగుతాడు. వీళ్ళు సక్రమంగా ఇవ్వకపోతే ఇతను ఆస్తులెమ్మో, ఇల్లు తాకట్టు పెట్టో, మెడల్లో నగలు తాకట్టు పెట్టో ఆ సరుకు తెచ్చిన వాళ్ళకి చెల్లింపులు చేయాలి. దాంతో ఆ ఫోటోలోనే మనకు ఆ వ్యత్యాసం తెలుస్తుండేది. ఇతనేమో అమీరు, ఇతనేమో గరీబు. చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఎలుకలు తిరుగుతా ఆ షాపులో వేషధారణ. అంటే ఏ రాష్ట్రం అయితే ప్రాస్పెక్టివ్గా ఉంటుందో, ఏ ప్రభుత్వం అయితే మెరుగైన పాలసీస్తో, సమర్థవంతమైన పాలనతో స్థిరమైన ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ తన వనరుల్ని, తన బ్రాండ్ని ప్రాపర్గా ప్రాపగేట్ చేసుకుంటూ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకుంటారో ఆ రాష్ట్రాలు ఎలా ఉంటాయి. లేదు, పెట్టుబడులు వస్తే వాటికి అవే వస్తాయి, మేం పెద్ద ప్రయత్నం చేయాల్సిన నెస్టీ లేదు అని చెప్పని మా ప్రయారిటీసు, మా పెట్టుబడులు వేరే ఉంటాయి అనుకునే పార్టీలు కొన్ని ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి. అటువంటి వాళ్ళ పాలనా తీరు ఎలా ఉంటుంది అనేది రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25.3% దక్కించుకోగలిగింది. అంటే మిగిలిన 28 రాష్ట్రాలు కలిపి 74.7% దక్కించుకున్నారు. 27 రాష్ట్రాలు కలిపి 74.7% దక్కించుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25.3% పెట్టుబడి ప్రతిపాదనలు దక్కించుకోగలిగింది. ఇక్కడ పెట్టుబడి ప్రతిపాదన రావడం ఒక ఎత్తు. ఆ వచ్చిన పెట్టుబడి ప్రతిపాదన వాస్తవ రూపంగా గ్రౌండింగ్ అవ్వటానికి ఒక పెట్టుబడిదారుడు దేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నప్పుడు అతని ముందు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఈ ఎక్కడ అనే ఆ డెసిషన్ తీసుకోవడానికి వివిధ రాష్ట్రాలు ఆసక్తి కనపరుస్తూ వాళ్ళని వెంటబడుతూ ఉంటాయి. సహజంగానే పలానా సంస్థ పెట్టుబడి పెట్టాలి అనుకుంటుందంట పలానా రంగంలో అనుకున్నప్పుడు ఆ రంగానికి అనువైన ప్రాంతం ఏది అనేది వెతుకులాడతారు. ఆ వెతికే క్రమంలో మా రాష్ట్రం మీకు యాప్ట్గా సరిపోద్ది, మా రాష్ట్ర పాలసీస్ మీకు అనుకూలంగా ఉన్నాయి, మా ప్రభుత్వ పరంగా మీకు సహకారం అందిస్తాం, మేము మీకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తాం, మీకు అనుమతులు త్వరితగతిని ఇస్తాం అని చెప్పే అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తాయి. ఈ చేసే క్రమంలో నమ్మకం కలిగించడం, అలా నమ్మకం కలిగించి ఏ సంస్థ అయితే ఏ రాష్ట్రానికైతే కమిట్మెంట్ ఇస్తుందో ఆ రాష్ట్రం ఎంత వేగంగా స్పందిస్తుంది అనడానికి 23వ నెల పాలన నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, ఈరోజు జరిగింది 17వ SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనల్ని మొట్టమొదటగా SIPB ఈ బోర్డు ఆమోదిస్తుంది. ఓకే, ఈ ప్రతిపాదనని రాష్ట్రంలోకి రావడానికి మేము ఆమోదిస్తున్నాం. ఆమోదించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఈ సంస్థకి కొన్ని అష్యూరెన్సెస్, కొన్ని ఎలకేషన్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవి క్యాబినెట్కి వెళ్తాయి. నెక్స్ట్ క్యాబినెట్ సమావేశంలో SIPB ఆమోదించిన ప్రతి ప్రతిపాదనని క్యాబినెట్లో పెట్టి ఆమోదించేస్తున్నారు. ఈ ఆమోదించే క్రమంలో గడిచిన 2025 నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వినూత్న ప్రతిపాదన దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల ముందు ఉంచారు. ఆయన ప్రభుత్వ పరంగా మీకు ఇచ్చే ప్రోత్సాహకాలు, మీరు రిజిస్ట్రేషన్ ఇన్సెంటివ్ ఇవ్వండి, పవర్ టారిఫ్లో
మీరు మాకు ఇస్తానని రాయితీలు ఇవ్వండి అని మీరు మా దగ్గరికి తిరగాల్సిన నెస్టీ లేదు. మీకు ఏ ఇన్సెంటివ్స్ రావాలో అవి మేము ఎస్క్రో అకౌంట్లో వేసేస్తున్నాం. సో ఈ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని వీళ్ళకి ఏ అష్యూరెన్సెస్ అయితే ఇచ్చున్నారో వాటిని ఎస్క్రో అకౌంట్లో మెయింటైన్ చేయడం ద్వారా ఆ సంస్థ గ్రాడ్యువల్గా ఆ టైం బీయింగ్ వాటి విత్డ్రా చేసేసుకోగలుగుద్ది. సో ఇంకా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి మీరు మాకు అప్పుడు రాయితీలు ఇస్తాన్నారండి, మీ మాట నమ్మొచ్చి మేము పెట్టుబడి పెట్టాం, మీరు మాకు ఆ రాయితీలు ఇవ్వండి అని అడగాల్సిన నష్టి లేదు. దాంతో ఏమవుద్ది, సహజంగానే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అతి పెద్ద హెడేక్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగటం. ఇది నివారించబడుతుంది కదా. ఖచ్చితంగా తిరగాల్సిన నష్టియే లేదు అని చెప్పని ప్రభుత్వమే అష్యూర్ చేస్తూ ఉంది కదా. పైగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే ఒక మాట చెప్తున్నారు, మీరు ఆసక్తి వ్యక్తం చేయటం వరకు మీ ఇష్టం. ఒకసారి ఆసక్తి వ్యక్తం చేసిన తర్వాత అది మీ ప్రతిపాదన కాదు, మా ప్రతిపాదనగా మేము భావిస్తాం. మా సొంత ప్రతిపాదనని ఎంత వేగంగా పరిష్కరించుకుంటామో అంతే వేగంగా మీ ప్రతిపాదన కూడా పరిష్కరిస్తాం అని పాలకులు అష్యూర్ చేస్తూ ఉన్నారు. ఇది పారిశ్రామికవేత్తల్లో, పెట్టుబడిదారుల్లో ఇంతకన్నా నమ్మకం కలిగించే వ్యవహార శైలి ఏముంటుంది? కాబట్టి ఇవాళ ఒక్క ఎస్ఐపిబి సమావేశంలో ఇవాళ ముఖ్యంగా మీరు ఇందాక ప్రతిపాదించినట్టుగా, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రాష్ట్రంలో ఒక రోజుల్లో 100 కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమ నెలకొల్పబడుతుంది అని అంటే అమ్మో 100 కోట్లంట అనుకునే పరిస్థితి. ఇవాళ 1,00,000 అనేది లక్ష అంటే ఎంత బొచ్చు 2 అక్షరాలేగా అన్నారంటే వెనకెవరో. ఇవాళ అట్లాగే అయిపోయింది. అంటే ఒకప్పుడు లక్షాధికారి అనేవాళ్ళు, మేము చిన్నప్పుడు కోటీశ్వరుడు అనేవాళ్ళు చాలా 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 రేర్ అప్పట్లో. వాళ్ళకేంట్రా లక్షాధికారులు అనేవాళ్ళు. కొద్దిగా సర్కాస్టిక్గా మాట్లాడేవాళ్ళు, లక్ష అంటే ఎంత బొచ్చు 2 అక్షరాలేగా అనేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇవాళ అట్లా అయిపోయింది. 1,00,000 కోట్లు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడి ప్రతిపాదన చూస్తూ ఉంటే ఒక్కొక్క ప్రతిపాదన గురించి వింటుంటే ఎన్టీపీసీ 1,85,000 కోట్లు, ఆర్సెలర్ మెటల్ 1,61,000 కోట్లు, గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్లు, బీపీసీఎల్ రిఫైనరీ 95,000 కోట్లు, రిలయన్స్ బయోమాస్ 65,000 కోట్లు. ఇవాళ రిలయన్స్ డేటా సెంటర్ వాళ్ళది $17 బిలియన్, 1,50,000 కోట్లకు పైగా. అందులో 51,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ మీద రాయలసీమ ప్రాంతంలో 9,000 మెగావాట్ల పవర్ జనరేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. 1,00,000 కోట్లకు పైగా విశాఖపట్నం ప్రాంతంలో డేటా సెంటర్ నిర్మాణం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. మరి వీటికి తోడు ఆల్రెడీ హీరో, సుజుకి సంస్థలు శ్రీ సిటీలో ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ 2,500 కోట్ల రూపాయలతోటి. సహజంగా ఒకప్పుడు మేము చిన్నప్పుడు బుల్లెట్ బాబు అనేవాళ్ళు, ఓళ్ళల్లో బుల్లెట్ డ్రైవ్ చేసేవాళ్ళని. పక్కూరు నుంచి బుల్లెట్ వస్తుంటే పలానా వాళ్ళ బండిది అని చెప్పగలిగేవాళ్ళు ఆ రోజుల్లో, ఆ బీటింగ్ని బట్టి. అటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో తిరుపతి దగ్గర ఏర్పాటు కాబోతుంది అని అంటే మరి 10-12 వేల కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతున్నాయి అని అంటేనే అమ్మో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ రాష్ట్రానికి వస్తుందంట అని చెప్పని అనుకునే స్థితి నుంచి ఇవాళ ఈరోజు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే క్యారియర్ ఎయిర్ కండిషన్స్ బహుశా నేను అనుకోవటం 2027-28 నాటికి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఎయిర్ కండిషన్స్లో 60% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి కాబోతూ ఉన్నాయి. 60%. అలాగే మొబైల్ ఫోన్స్ ఇవాళ 60% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి భారతదేశం మొత్తం ఉత్పత్తిలో. మరి ఇవాళ ఆటోమొబైల్ నుంచి, పవర్ జనరేషన్ నుంచి, డేటా సెంటర్స్ నుంచి, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, పోర్టుల నుంచి, అంటే ఈ రంగం ఆ రంగం అని లేదు, ప్రతి రంగంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు. ఈ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులకు అదనంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా వీళ్ళు అంటే కల్పిస్తున్న ఉపాధి, ఈ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు మళ్ళీ తీసుకోండి ఇక్కడ, ఈ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తానిచ్చిన 20 లక్షల ఉపాధి కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతూ ఉంటాం. గత 16వ ఎస్ఐపిపి సమావేశం నాటికే సుమారుగా 8 లక్షల మందికి ఉపాధి కల్పన అనేది సెక్యూర్ అయింది. ఇప్పుడు ఈరోజు ఈ 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు క్లియర్ చేయడంతో ఇంకొక 56,000 మందికి ఉపాధి కల్పన సెక్యూర్ అవుతూ ఉంది. అంటే నేను అనుకోవటం ఇంకొక ఎస్ఐపిపి సమావేశం జరిగితే 1 మిలియన్ ఎంప్లాయ్మెంట్ సెక్యూర్ అయినట్టు, అంటే హాఫ్ ది మార్క్ అచీవ్ అయినట్టే. 20 లక్షల ఉపాధి కల్పనలో 10 లక్షల ఉపాధి కల్పన సగం పాలన కంటే ముందుగానే సెక్యూర్ అయినట్టు. మరి 2029 ఎన్నికల నాటికి తాను వాగ్దానం చేసిన 20 లక్షల ఉపాధి కల్పన కనుక ఎన్డీఏ కూటమి నెరవేర్చుకోగలిగితే ఇవాళ ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఒక 20 లక్షల మంది పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కించుకోగలిగితే దాని ద్వారా పరోక్షంగా ఇంకొక 40-50 లక్షల మందికి ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడున్న రాష్ట్ర ఉపాధి అవకాశాలకు అదనంగా ఇంకొక 70 లక్షల మందికి కనుక అదనపు ఉపాధి కనుక దక్కింది అని అంటే అది రాష్ట్రంలో ఎంత ఎకనామిక్ యాక్టివిటీకి మార్గం సుగమం చేసినట్టు అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 20 లక్షల ఉపాధి కల్పన జరగాలి అని అంటే
కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలోకి రావాలి. 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతుంటే ఎంతటి ఎకనామిక్ యాక్టివిటీకి అది మార్గం కల్పిస్తుంది? ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ రావడానికి ఆస్కారం కలుగుద్ది? ఎంత వెల్త్ జనరేషన్ జరుగుద్ది? అంటే ఏ ప్రాంతాన్ని చూసుకున్నా ఒక గ్రోత్ కారిడార్గా అభివృద్ధి చెందడానికి ఆస్కారం కలుగుద్ది. ఇదే క్రమంలో ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఇవాళ ఒక ఆరోగ్యకర విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. పెట్టుబడులు రప్పించాలి, ఉపాధి కల్పన చేయాలి, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టి జరగాలి, ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెంచాలి అని చెప్పిన ఒక ఆరోగ్యకర పరిణామ క్రమంలో ప్రభుత్వం పయనిస్తుందనడానికి ఈ 17వ ఎస్ఐబిపి ఒక్క ఎస్ఐబిపి సమావేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వార్షిక బడ్జెట్ అంతా ఒక ఎస్ఐబిపి సమావేశంలో క్లియర్ చేయడం అనేది ఇట్స్ ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.